నాకు అమ్మాయిలంటే పిచ్చి, రోజుకో అమ్మాయి కావాలి అంటూ కిరణ్ రాయల్ చేసిన ఒక ఆడియో అయితే బయటకు వచ్చిందన్నమాట. అది ఆయనదే అని అందరికీ చాలా క్లారిటీగా ఉంది. అసలు ఆ ఆడియో ఏంటి, ఎప్పుడు బయటకు వచ్చింది? మొత్తానికి ఒక లక్ష్మి అనే మహిళ కిరణ్ రాయల్ మీద ఆరోపణలు ఏ విధంగా అంటే, నా దగ్గర ఒక 30 సవరాల బంగారం తీసుకున్నాడు, 1,30,00,000 నగదు తీసుకున్నాడు, ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు ఇవ్వమంటే ఇవ్వట్లేదు, నా పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు అనే విధంగా రీసెంట్గానే బయటకు వచ్చి మీడియా ముఖంగానే అందరికీ చెప్పడం జరిగింది. సో మొత్తానికి కిరణ్ రాయల్ ఎవరంటే జనసేన పార్టీకి సంబంధించిన తిరుపతి ఇన్ఛార్జ్ అనమాట. సో ఇక్కడ జనసేన పార్టీలో కావచ్చు, కూటమి పార్టీలో ఇలాంటి వాళ్ళైనా సరే ఒక విధంగా తప్పు చేస్తున్నారని తెలిస్తే ఖచ్చితంగా పార్టీలో ఉంచుకోరు వాళ్ళు. సో ఆల్రెడీ ఎప్పుడైతే ఈ ఆరోపణ వచ్చిందో వెంటనే మాత్రం కిరణ్ రాయల్ని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఇక్కడ ఆదేశాలు కూడా జారీ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఈయన ఖచ్చితంగా తప్పు చేశాడనడానికి ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్లు కూడా బయటకు వచ్చాయి. అంటే అదేవిధంగా లక్ష్మి అనే మహిళ ఎవరైతే ఆరోపణలు చేసిందో, కేసు పెట్టిందో, సో తను కూడా కొన్ని వీడియోస్ కూడా బయటకు పెట్టింది. సో వీళ్ళిద్దరు ప్రైవేట్గా కలిసినటువంటి కొన్ని వీడియోలు కానీ అండ్ తను ఏ విధంగా మాట్లాడారు, ఇప్పుడు ఇంకో కొత్త ఆడియో బయటకు వచ్చింది. సో ఈ ఆడియోలో కిరణ్ రాయల్ ఏం మాట్లాడారంటే, తనతో లక్ష్మి అనే మహిళతోనే మాట్లాడుతున్నారు. నీకు 10 years ఏజ్ ఉన్నప్పుడే నేను అప్పటి నుంచే కూడా అమ్మాయిలతో తిరుగుతున్నాను, నాకు అమ్మాయిలంటే చాలా పిచ్చి, రోజుకొక అమ్మాయి కావాల్సిందే, దాదాపుగా ఇప్పటి వరకు 400 అమ్మాయిలతో నాకు అక్రమ సంబంధం ఉంటుంది, ఇప్పటికి కూడా నేను ఒక్కొక్క అమ్మాయితో వాళ్ళ ఇంటికి వెళ్తాను అనే విధంగా తను చాలా ఘోరంగా మాట్లాడిన ఆడియో మాత్రం ఇప్పుడు బయటకు వచ్చింది. సో ఇప్పుడు పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఖచ్చితంగా అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వాళ్ళు ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయించడం కానీ, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ, వాళ్ళకి శిక్షలు వేయించడం కానీ చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, మరి ఆ పార్టీలోని ఒక వ్యక్తి ఇంత ఘోరంగా మాట్లాడినప్పుడు, ఒక అమ్మాయి పట్ల ఈ విధంగా ప్రవర్తించినప్పుడు, అంటే ఆ అమ్మాయి తప్పు ఉందా లేదా అనేది సెకండరీ. సో ఇక్కడ ఒక అధికారికంగా పార్టీలో ఉన్నాడు, అది కూడా జనసేన పార్టీలో ఉన్నాడు. సో అలాంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం కానీ, ఒక అమ్మాయి పట్ల ప్రవర్తించడం కానీ, తనకు అన్యాయం చేయడం కానీ ఖచ్చితంగా ఎవరు కూడా సహించడం లేదు. సో ఇప్పుడు ఇదంతా కూడా తెలిసినప్పటికీ కూడా తనే చేశాడని ఒక ఆడియో కూడా బయటకు వచ్చినప్పటికీ, క్లియర్గా ఎవిడెన్స్ కనిపిస్తున్నప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, తన మీద యాక్షన్స్ ఎందుకు తీసుకోవడం లేదు అంటూ వైసీపీ వాళ్ళు అంటున్నారు. అదేవిధంగా సాధారణ ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో మరి ఈయన పట్ల ఇప్పుడు ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటుంది, అసలు ఇప్పటి వరకు కూడా ఎందుకు స్పందించలేదని మరి వాళ్ళకే తెలియాలి. సో ఇప్పటికైనా ఇలాంటి ఒక ఆడియో బయటకు వచ్చింది, అందరూ కూడా చూస్తున్నారు అండ్ సోషల్ మీడియాలో దాన్ని రిలీజ్ చేశారు. సో ఇప్పటికైనా అక్కడ కూటమి ప్రభుత్వం కానీ, లేకపోతే ముఖ్యంగా జనసేన పార్టీ అయినా పవన్ కళ్యాణ్ గారు స్పందించిన మీద చర్యలు తీసుకోవాలని చాలా మంది కూడా కోరుతున్నారు.